సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ 12th ఎక్సర్సైజ్ 12.1 థర్డ్ సమ్ చూడండమ్మా. సిక్స్త్ క్లాస్ పిల్లలు పేజ్ నెంబర్ 156. Vehicles that crossed a checkpost between 10 a.m. and 11 a.m. are as follows. 10 నుంచి 11 గంటల లోపు ఏమేమి వెహికల్ దాటినాయో చెక్ పోస్ట్ని దాటినాయో చెప్పాలి. చూడండి, కార్, లారీ, బస్, లారీ, ఆటో, లారీ, లారీ, బస్, ఆటో, బైక్, బస్, లారీ, లారీ, జీప్, లారీ, బస్, జీప్, కార్, బైక్, బస్, కార్, లారీ, బస్, లారీ, బస్, బైక్, కార్, జీప్, బస్, లారీ, లారీ, బస్, కార్, కార్, బైక్, ఆటో. Represent the data in a frequency distribution table using tally marks. కార్స్ ఎన్ని వెళ్ళినాయి, లారీస్ ఎన్ని వెళ్ళినాయి, బస్సెస్ ఎన్ని వెళ్ళినాయి, ఆటోస్ ఎన్ని వెళ్ళినాయి, బైక్స్ ఎన్ని వెళ్ళినాయి కనుక్కోవాలి. అర్థమైందా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 10 గంటల నుంచి 11 లోపు. ఎంత సమయం పట్టింది? 1 అవర్ పట్టింది. అర్థమవుతుందమ్మా? ఏం దాటెళ్ళి? చెక్ పోస్ట్ దాటెళ్ళి. చెక్ పోస్ట్ దాటెళ్ళి. చూడండమ్మా, కారు ఉంది కదా, కారు ఉన్న చోటల్లా 1 అని వెయ్యండి. ఎక్కడెక్కడ ఉన్నాయో కార్స్ వెతికి వెయ్యండి. లారీ ఉన్న చోట 2 అని వెయ్యండి. 2 నెంబర్ వెయ్యండి. లారీ ఎక్కడెక్కడ ఉందో వెతికి అక్కడక్కడ లారీ ఉన్న చోటల్లా 2 నెంబర్ వెయ్యండి. బస్కి 3 నెంబర్ వెయ్యండి. ఎక్కడ ఉందో చూడండి. బస్కి 3 నెంబర్ వెయ్యండి. తర్వాత ఆటోకి 4 నెంబర్ వెయ్యండి. ఆటో 4. ఆటో ఎక్కడుందో చూసుకుని 4 అని వెయ్యండి. ఆటో 4. చూడండి, ఫస్ట్ కార్ అని రాద్దాం. ఎన్ని ఉన్నాయో కార్స్ 1 అని నెంబర్ వేశారు కదా, 1 2 3 4 అని కారు ఉన్న చోటల్లా నెంబర్లు లెక్క పెట్టండి. లెక్కబెట్టి ఆ సంఖ్యను నెంబర్ ఆఫ్ వెహికల్స్లో వెయ్యండి. కార్ అని రాసి నేమ్ ఆఫ్ ది వెహికల్ అని రాసి కార్ అని రాయండి. రాసిన తర్వాత 6 నెంబర్ వెయ్యండి. కౌంట్ చేసుకుని 6 నెంబర్ వెయ్యండి. అర్థమైందమ్మా? తర్వాత లారీ 2 నెంబర్ ఎక్కడెక్కడ 2 నెంబర్ వేసారో దాన్ని 1 2 3 4 అని లెక్క పెట్టండి. ఎన్ని లారీలు వస్తాయో తెలుస్తుంది మనకి. 11 లారీస్ వచ్చినాయి. వస్తే ఆ 11 వెయ్యండి. నెంబర్ ఆఫ్ వెహికల్స్లో 11 వేయండి. నేమ్ ఆఫ్ ది వెహికల్స్లో లారీ అని రాయండి. 1 2 అంటే ఫస్ట్ నుంచి రాయండి. ఇట్లాగా 1 ఇక్కడ రాయండి, 2 దాని కింద రాయండి. ఇక్కడ గైడ్లో ఎడాపడాగా ఉంది కాబట్టి లైన్గా రాయండి. మీరు మీ ఇష్టం ఎట్లా రాసినా ఓకే, ఎలా అయినా రాసుకోవచ్చు. బస్సు ఎన్ని బస్సులు ఉన్నాయో లెక్క పెట్టండి. బస్కి 3 వేశారు కదా, 3 ఎన్ని చోట్ల ఉన్నాయో చూడండి. 1 2 3 అని లెక్క పెట్టండి. అర్థమైందా? 1 2 3 4 5 6 అని లెక్క పెట్టండి. ఎన్ని బస్సెస్ వచ్చినాయి? 9 బస్సెస్ వచ్చినాయి కాబట్టి 9 అని వెయ్యండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది వెహికల్స్ బస్ అని రాసి దానికి ఎదురుగా 9 అని వెయ్యండి. నెంబర్ ఆఫ్ వెహికల్స్లో వేసారా? అది ఏ నెంబరు? 3 నెంబర్ కాబట్టి 3 నెంబర్ వేసాం. 4th నెంబరు ఏమొచ్చింది? ఆటో వచ్చింది. ఆటో మనం ఎక్కడెక్కడ రాసామో చూసుకోండి. ఇది 4 కదా, 4 అని నెంబర్ వేసుకోండి. ఇక్కడ ఆటో చూడండి, ఆటో ఎక్కడుందో 1
2 3. నేమ్ ఆఫ్ ది వెహికల్స్లో ఆటో అని రాయండి. నెంబర్ ఆఫ్ వెహికల్స్లో 3 అని వేయండి. టాలీ మార్క్స్ ఇది విడిగా గడి కొట్టేయండి. టాలీ మార్క్స్ అని రాసండి. నేమ్ ఆఫ్ ది వెహికల్, టాలీ మార్క్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇలాగా రాయాలి. ఫస్ట్ ఇలా డ్రా చేసేయండి. చేసుకుని చక్కగా నీట్గా రాయండి. అర్థమవుతుందమ్మా? ఆటో వేసేసారు కదా, ఇంకేమున్నాయి? బైక్ ఉంది, అవునా? బైక్ 5 అనేయండి. నెంబర్ 5. బైక్ ఎక్కడుందో చూడండి. చూసి బైక్ ఉన్న చోటల్లా 5 అని వేయండి. ఇదిగో ఇక్కడ ఒకటి మర్చిపోయాం, బైక్. ఎక్కడ ఒకటి బైక్. బైక్స్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. 1 2 3 4. నేమ్ ఆఫ్ ది వెహికల్స్లో బైక్ అని రాయండి. ఈ నెంబర్ అంతా 5. 4. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని? 4. కౌంట్ చేస్తారా మీరు? 4 వచ్చినాయా మీకు? వస్తే వేయండి. తర్వాత జీబ్. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, జీబ్. 6 అని వేయండి అమ్మా. జీబ్ ఉన్న చోట 6. జీబ్ ఉన్న చోటల్లా 6 అని రాయండి. జీబ్ ఉన్న చోటల్లా 6 అని రాయండి. ఇదిగో ఇదొకటి, 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 ఇదొకటి. చూడండి జీబు. 1 2 3. జీబ్ ఇక్కడ 6 అని నెంబర్ వేయండి. జీబ్. నేమ్ ఆఫ్ ది వెహికల్లో జీబ్ అని రాయండి. టాలీ మార్క్స్ ఈ తర్వాత వేద్దాం. నెంబర్ ఆఫ్ వెహికల్స్లో 3 అని వేయండి. జీబ్కి తిన్నగా ఉండాలి 3. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ డ్రా చేయండి. 9 ఉంది కదా, 9 లైన్స్ డ్రా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 అలాగా. అర్థమైందా? ఇక్కడ 4 ఉంది కదా, 4 లైన్స్ డ్రా చేయండి. 6 ఉంది కదా, 6 లైన్లు డ్రా చేయండి. 11 ఉంది కదా, 11 లైన్స్ డ్రా చేయండి. 3 ఉంది కదా, 3 లైన్స్ డ్రా చేయండి. అర్థమైందా? ఈ మొత్తం ఎడిషన్ చేయండి, కూడండి. కూడితే ఎంత వస్తుంది? 36 వస్తుంది. టోటల్ 36. చాలా సింపుల్గా వచ్చేసింది కదా, చక్కగా చెయ్యండి. ఎక్సర్సైజ్ 11.2లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని ఇచ్చారు. 300 350 250 400 300 275. మీరు ఇలాగా చెయ్యాలి. ఇలా ఇస్తారు మీకు ఎగ్జామ్లో. ఇచ్చినప్పుడు మీరు నీట్గా చక్కగా చెయ్యాలి. అర్థమవుతుందమ్మా?